హే! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ శరత్ శైలు వ్లాగ్స్. మేము ఈ వ్లాగ్ వచ్చేసి మేము యాగంటికెళ్ళాము. ఇది యాగంటి వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ బనగానపల్లె దగ్గరలో ఉంది యాగంటి. ఇది చాలా బాగుంది ప్లేస్ అసలు. చూడండి చుట్టుపక్కల అంతా సీనరీ ఎంత బాగుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఎర్రకొండల్లో ఉందంట. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కొండలో నుంచి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. కానీ ఈ వాటర్ చాలా నీట్‌గా, ప్యూర్‌గా ఉన్నాయి అసలు. ఈ వాటర్ చూడండి ఇక్కడ మార్నింగ్ నుంచి ఫ్లో అయింది. ఇది ఇంతనే తడిచిందంట. రోడ్ మీద గటా ఎళ్ళడం అలా ఏమీ చేయకుండా ఇంత నీట్‌గా ఉంది. ఇక్కడంతా పిక్స్ తీసుకుంటూ, ఫ్లోయింగ్ వాటర్ చూసుకొని చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది. యాగంటి చుట్టుపక్కల గానీ మేమంతా ఫోటోస్ తీసుకుంటూ చిన్నగా ట్రిప్ ఇది సండే వీకెండ్ ట్రిప్ మా ఆయన ఖాళీగా ఉంటే అలా చిన్న ట్రిప్ అనేసి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి ఇంకా గుడికి వెళ్ళే దారిలో ఎంట్రన్స్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి కొండలు ఎంత బాగున్నాయి సీనరీ బ్యాక్ సైడ్. ఇది వెళ్ళే దారిలో చాలా బాగుంది కదా. ఇది జువ్వి చెట్టు అంట. జువ్వి చెట్టు వచ్చేసి ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే ఈ రసం పెట్టేసి పెడతారంట. తగ్గిపోతుందంట. ఎవరికైనా కాళ్ళు విరిగినా చేతులు విరిగినా ఈ ఆకుతో ప్రయోజనం ఉంటుందంట. ఇదేంత గుడికి వెళ్ళే దారిలో ఇటు సైడ్ కోనేరు ఉంటుంది. ఇక్కడ స్నానం చేసి వెళ్ళేవారు. ఇదేదో కన్స్ట్రక్షన్ ఉందని చెప్పేసి ఆపేశారంట. అందుకు అందరు అక్కడ వాటర్ పాడే దగ్గరే చేసి వస్తున్నారు. ఇదంతా గుడి చుట్టూ పైకి ఎక్కేటప్పుడు గుడి చుట్టూ ఉన్న సీనరీ అలా చిన్న క్లిప్ తీసాము. చాలా బాగుంది అసలు ప్లేస్. ఇప్పుడు అంతా అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగా చేశారు. అక్కడ చాలా మెమరీస్ కూడా ఉన్నాయి నాకైతే. చాలా బాగుంటది ప్లేస్ కూడా. చూడండి వెళ్ళేదారిలో నేను మా పాప మా ఆయనకి హాయ్ చెప్తున్నాం పైనుంచి. పైకి వెళ్ళేదాన్ని కానీ ఎండలు మాత్రం బాగా వాసిపోతున్నాయి అక్కడ అసలు. అక్కడ కాలువ బుగ్గ నుంచి వాటర్ వస్తున్నాయంట. అక్కడ నీరు అవి వచ్చేసి ఇది అక్కడ 3 గృహలు ఉంటాయంట. ఒకటి వీరభద్ర స్వామి చేసిన తపస్సు ఒకటి. ఇది వచ్చేసి గుడికి వెళ్ళే దారిలో. ఇది నంది చూడండి. ఇదే నంది ఎంట్రన్స్. నంది పెరుగుతుందంటారు కదా. ఇదే నంది ఎంట్రన్స్. అలాగా చిన్న చిన్న క్లిప్స్. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చెప్పేసి అక్కడ పైకి వెళ్ళే దారి అటు చిన్నగా ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అంతా బ్యాక్ సీనరీ. ఇక్కడ కూడా పైన చిన్న శివలింగం ఉందంట. 3 గృహాలు అన్నాం కదా. ఒకటి వెంకటేశ్వర స్వామి, ఒకటి శివుడు, ఇంకొకటి వీరభద్ర స్వామి తపస్సు చేసిన గృహ ఉందంట. అక్కడికి మేము వెళ్ళలేదు. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామికి వెళ్ళే దారి మెట్లు ఇట్లా స్ట్రైట్ గా ఉంటాయి. కానీ నేను వెళ్ళలేనని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. మా ఆయన వెళ్ళి తీసుకొచ్చిన వీడియో క్లిప్ ఇది. పైన వెంకటేశ్వర స్వామి అక్కడ నుంచి చిన్నగా దిగుతూ చూడండి మా అత్తమ్మ ఎట్లా దిగుతున్నారు చిన్నగా. అలాగే దిగాలి. అక్కడ అది స్టెప్స్ ఇట్లా స్ట్రైట్ గా ఉంటాయి అంతే అక్కడ. సో అట్లానే దిగుతారు అనమాట. ఇంకా అక్కడ నుంచి చిన్న క్లిప్స్ చూడండి. వ్యూ కోసం ఈ క్లిప్స్ అంతా బ్యాక్ సైడ్ ఆ గుడి సైడే బ్యాక్ సైడ్ అన్ని నల్ల కోతులు నల్లమూతు కోతులు చాలా బాగున్నాయి కదా. అవి కొట్టుకుంటున్నాయి చూడండి. కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా చూడలేకుంటే వెళ్ళి చూడండి. ఎవరు చూసారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి నందవరం చౌడేశ్వరి టెంపుల్కి అనేది మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ వెళ్ళే దారిలో ఇక్కడ ఈమె చాలా ఫేమస్ అంట. గుడి చుట్టూ 4 గోపురాలు 4 చుట్లు ఉంటాయి. కానీ గుడి చాలా బాగుంది అసలు. చాలా ఫేమస్ అంటే అమ్మవారు నందవరం చౌడేశ్వరి దేవి. చూడండి అంత బంగారంతో. చూడండి అమ్మవారు కూడా చూపిస్తాను. చూడండి అమ్మవారు. ఎవరైనా అటు వెళ్ళే వాళ్ళు ఉంటే అటు వెళ్ళి చూసి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.